సాధారణంగా మనము నాటుకోడి పులుసు, నాటుకోడి ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా! ఇలా నాటుకోడి గ్రేవీ చేసి చూడండి చాలా బావుంటుంది. రైస్‌లోకైనా, బిర్యానీలోకైనా సూపర్‌గా ఉంటుందండి. అది కూడా మనం ఇక్కడ తెలంగాణ స్టైల్‌లో చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ తర్వాత ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకొని ఇంచు దాల్చిన చెక్క, అలానే 2, 3 లవంగాయలు, అలానే 2 అయితే యాలకులు, అలానే బిర్యానీ ఆకు కూడా వేసేసుకోవాలి. 4 లేదా 5 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న నాటుకోడి అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ వరకు నాటుకోడి అయితే తీసుకున్నాను. ఉప్పు వేసుకొని ఉడికించడం వల్ల నాటుకోడి పీస్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. సో ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టేసి మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 లేదా 4 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని ఫ్రెష్గా అప్పటికప్పుడు రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. కారం అనేది ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కరెక్ట్గా సరిపోతుందండి. మీ దగ్గర ఉన్న కారం స్పైసీనెస్ని బట్టి, అలానే మీరు కారం ఎంత తింటారో అనే దాన్ని బట్టి చూసుకొని కారం అయితే యాడ్ చేసేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్పెషల్ మసాలా పొడి కూడా యాడ్ చేయాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకున్నాం కదా, అలానే 4 లేదా 5 వరకు అయితే లవంగాలు వేసుకొని 2 లేదా 3 వరకు యాలకులు వేసుకొని దాల్చిన చెక్క అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ధనియాలు మనం వేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా అయితే గసగసాలు అయితే ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. గసగసాలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదండి. లైట్గా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్లో అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఈ పౌడర్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కూరలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసాం కదా, ఒకసారి ఈ విధంగా ముక్కలకి అన్ని మసాలా అంతా పట్టేలాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 లేదా 2 టమాటాలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి. టమాటా ముక్కలు కాస్త మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనము కర్రీకి ఎంత గ్రేవీ కావాలనుకుంటామో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. వాటర్ కంపల్సరీగా ఇంతే తీసుకోవాలని ఏం లేదు. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి చూసుకొని తీసుకోవడమేనండి. వాటర్ పోసుకున్న తర్వాత కాసేపు ఈ విధంగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న టైంలో ఉప్పు అయితే వేసేసుకుందాం. మనం ప్రిపేర్ చేసిన మసాలా పొడి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉడకనిచ్చి ఆ తర్వాత కుక్కర్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి. కుక్కర్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక 5 లేదా 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నాటుకోడి ఎప్పుడైనా కుక్కర్లో ఉడికిస్తే త్వరగా ఉడుకుతుందండి. బయట ఉడికించాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. టైం లేనప్పుడు కుక్కర్లో ఉడికించేసుకుంటే మీ విధంగా త్వరగా కుక్ అయిపోతుంది. ఇలా కుక్కర్లో ఉడికించుకున్నాం కదా, కుక్కర్ విజిల్ తీసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మనమైతే నాటుకోడిని అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది. మంటని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 లేదా 5 నిమిషాల వరకు అయితే ఉడకనివ్వండి. మీకు వీలైతే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, మంచిగా కుదురుతుంది అనమాట టేస్టీగా. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా ఆయిల్ తేలింది, చాలా బాగుంది, చూడడానికి ఎమ్మీగా ఉంది, తింటే కూడా సూపర్గా ఉంటుందండి. ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా గ్రేవీ ఎంత బాగా చిక్కగా కుదిరిందో. రోటీలోకి, పూరీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరి.